ఓకే. నీ దగ్గర 30,000-35,000 బడ్జెట్ అయితే ఉంది. ఆ బడ్జెట్‌లో ఒక మంచి వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే, ఆ బడ్జెట్‌లో 2 ఖతర్నాక్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అంటే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఎక్కువ మంది వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్స్‌నే సజెస్ట్ చేస్తారు యూట్యూబర్స్. ఎందుకంటే వన్‌ప్లస్‌లో 2 ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి యూఐ, యూజింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా నీట్‌గా ఉంటుంది. ఇంకోటి బ్రాండ్, ట్రస్టీ బ్రాండ్. సో, ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లో ఏది తీసుకోవాలనేది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ ఇంపార్టెంట్ బిగ్గులు. ఫస్ట్ రెండిట్లో యూజ్ చేసిన బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా చూస్తే OnePlus 11R చాలా ప్రీమియంనెస్గా అనిపిస్తుంది. ఎందుకంటే కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరా ప్యాటర్న్ చెక్ చేయడానికి OnePlus 11 లాగా ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో కానీ డిజైన్ క్వాలిటీలో కానీ మీకు OnePlus 11R కొద్దిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. OnePlus Nord 3 వచ్చేసి 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది 1.5 రెజల్యూషన్ డిస్ప్లే. సో డిస్ప్లే రెజల్యూషన్ చాలా పెద్దదన్నమాట మీకు ఆ బడ్జెట్లో. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1450 అయితే ఉంటుంది. చాలా బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్లో డ్రాగన్ టైల్ అనే గ్లాస్ యూజ్ చేశారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అంతా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేశారు. OnePlus 11R వచ్చేసి 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో బటర్ స్మూత్ AMOLED డిస్ప్లే అనమాట. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి స్మూత్నెస్ చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 అయితే ఉంటుంది. ఓవరాల్గా రెండిట్లో డిస్ప్లే క్వాలిటీలో మీకు OnePlus 11R కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ OnePlus Nord 3 ప్రొవైడ్ చేసిన రెజల్యూషన్ OnePlus 11Rతో పోలిసి పెద్దది, బట్ ఫ్లాట్ డిస్ప్లే. సో రెండిట్లో ఏది తీసుకోవాలంటే OnePlus 11R తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. డిస్ప్లే క్వాలిటీలో మీకు చాలా ప్రీమియంనెస్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఇదే. Dimensity 9000 ప్రాసెసర్ బెటరా లేకపోతే Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ బెటరా? రెండిట్లో మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ రెండు బటర్ స్మూత్గా అయితే ఉంటాయి. రెండు BGMA 60 కాదు 90 FPS కూడా సపోర్ట్ చేస్తాయి. రెండు బెంచ్ మార్క్ స్కోర్ కూడా అరౌండ్ 1 lakh అంతా చేస్తాయి అనమాట. రెండు మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్, రెండు 4nm బేస్డ్ ప్రాసెసర్. బట్ లిటిల్ బిట్ మీకు Snapdragon వేరియంట్ బెటర్ ఆఫర్ చేస్తుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్లో కానీ CPU క్లాక్ స్పీడ్లో కానీ మీకు Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్కి మీరు Snapdragon వేరియంట్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. బట్ Snapdragon వేరియంట్తో కంపేర్ చేస్తే మీకు MediaTek Dimensity 9000 ప్రాసెసర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే గ్రాఫిక్ సెట్టింగ్స్లో. చాలా గేమ్స్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ సపోర్ట్ చేయండి కూడా Dimensity 9000 ప్రాసెసర్ గేమింగ్ వైడ్గా గ్రాఫిక్ సెట్టింగ్స్లో ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అక్కడ మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. పాయింటే రెండిట్లో యూజ్ చేసింది బేసిక్గా 8GB RAM 128GB వేరియంట్ LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ రెండు క్వైట్ గుడ్, బట్ Snapdragon వేరియంట్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేద్దాం. రెండిట్లో యూజ్ చేసింది ప్రైమరీ 50 MP సోనీ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. బట్ OnePlus Nord 3 ప్రొవైడ్ చేసింది పెద్ద సెన్సర్ అనమాట. సోనీ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. OnePlus 11లో యూజ్ చేసింది OnePlus Nord 3లో యూజ్ చేశారు. ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చినాయి రెండు స్మార్ట్ ఫోన్స్. 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్, సెల్ఫీ 16 MP రెండిట్లో అయితే ఉంటుంది. ఓవరాల్గా మీరు కెమెరా వైడ్గా తీసుకున్న రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించేది. మీరు OnePlus 11R కూడా అండ్ OnePlus Nord 3 కూడా మంచి కెమెరా క్లారిటీ ఇస్తే బ్యాక్ సైడ్ 4K రెజల్యూషన్ వీడియోస్ తీసుకోవచ్చు 60 FPSలో, సెల్ఫీ 1080p వీడియోస్ తీసుకోవచ్చు 30 FPSలో. కెమెరా వైడ్గా రెండింటికి ఎంత కంపేర్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించేది. బట్ లిటిల్ బిట్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ వీడియోస్ తీసుకునేటప్పుడు OnePlus 11R చాలా స్మూత్గా అయితే ఉంది కంపేర్ టు OnePlus Nord 3. OnePlus Nord 3లో మనకు ఫోటోగ్రఫీ బాగానే ఉంది, బట్ వీడియోగ్రఫీ మాత్రం స్టెబిలైజేషన్ అంత పెద్ద వర్క్ అయితే అవుతలేదు. చాలా రివ్యూస్ చెక్ చేసి ఈ పాయింట్ చెప్తున్నాను. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేద్దాం. రెండు మనకు 5000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. మంచి బ్యాటరీ బ్యాకప్ రెండు నుండి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మీకు OnePlus 11R 100 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. Nord 3లో వచ్చేసి 80 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 100 watts ఫాస్ట్ చార్జర్ కొద్దిగా బెటర్ కాబట్టి OnePlus 11R బెటర్. రెండిట్లో మనకు స్టీరియో స్పీకర్స్ ఉంది. రెండు NFC సపోర్ట్ చేస్తే రెండిట్లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. రెండులో 3.5 ఫిట్ జాక్ లేదు. OnePlus స్మార్ట్ ఫోన్స్ కాబట్టి రెండిట్లో అలర్ట్ షెడర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా రెండు స్మార్ట్ ఫోన్స్లో మనకు పర్ఫార్మెన్స్లో ఆల్మోస్ట్ ఈక్వలే, బట్ Snapdragon వేరియంట్ OnePlus 11R ఉంది కాబట్టి ప్లస్ పాయింట్ అవుతుంది. డిస్ప్లే కూడా రెండే సేమే, బట్ OnePlus 11R మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది కాబట్టి కొద్దిగా స్మూత్నెస్ వేరే లెవెల్ ఉంటాయి. కెమెరాస్ రెండు సేమే, బట్ వీడియోగ్రఫీలో మీకు OnePlus 11R కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంది. బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సేమే ఆల్మోస్ట్, బట్ 100 watts ఫాస్ట్ ఛార్జర్, ఒక 20 watts ఫాస్ట్ ఛార్జర్ ఎక్స్ట్రా ఛార్జర్ మీకు OnePlus 11Rలో ప్రొవైడ్ చేస్తున్నారు కదా. 80 కంటే ఒక 20 watts ఎక్కువ 100 watts ఫాస్ట్ ఛార్జర్ తీసుకోవడం బెటర్, కొద్దిగా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా కంక్లూజన్. OnePlus 11R Nord 3తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంది పర్ఫార్మెన్స్లో, కెమెరాలో, డిస్ప్లేలో, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్లో, ఛార్జర్లో కూడా. డిజైన్ క్వాలిటీ కూడా మీకు OnePlus 11R బాగుంటుంది. ఓవరాల్గా కంక్లూజన్ వచ్చేసి 30,000 బడ్జెట్లో ఆఫర్తో ఇంకా స్మార్ట్ ఫోన్ తక్కువకి వస్తే లైక్ 25,000 సెగ్మెంట్లో మీకు OnePlus Nord 3 విత్ ఆఫర్ విత్ ఎక్స్చేంజ్ ఆఫర్తో వస్తే OnePlus Nord 3 మీరు 25,000 సెగ్మెంట్లో తీసుకోవడానికి మంచి డీల్ అవుతుంది. బట్ OnePlus Nord 3 అంత తక్కువకి వస్తలేదు, 30K వస్తుందంటే మీరు OnePlus 11Rకి ట్రై చేయండి. ఒక 5,000 ఎక్కువ పెట్టి OnePlus 11R తీసుకోవడం చాలా వర్తీ డెసిషన్ అవుతుంది.
మీకు అర్థమైన ఉంటుంది కదా. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.